ఓం నమ శివాయ. పరమేశ్వరాయ, ఈశ్వరాయ నమ. ఈశ్వర స్వరూపులైనటువంటి మానవులందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలు. ఆ పరమాత్మను తెలుసుకోవడమే పరమగమ్యం అనేది యోగశాస్త్రం తెలియజేస్తుంది. అప్పుడు సత్యనిష్ఠుడు వెంటనే వినయశీలుడు పైకి లేచాడు. చాలా వినయంతో గురువుగారికి నమస్కరించి, గురువుగారు, జ్ఞానం ఎన్ని విధాలు అంటే ముఖ్యంగా మాకు తెలియజేయండి అన్నాడు. దానికి సత్యనిష్ఠుడు కాసేపు ఆలోచించాడు. ఎందుకు అంటే, నీవు అడిగిన ప్రశ్నలో మనకు ఒకటి కష్టం తెచ్చిపెట్టేది ఒకటి ఉంది, సుఖాన్ని ఇచ్చేది ఒకటి ఉంది, అంటే ఆనందాన్ని ఇచ్చేది. జ్ఞానం రెండు విధాలుగా ఉంటాయి. అదేమంటే, ఒకటి లౌకిక జ్ఞానం, రెండవది అలౌకిక జ్ఞానం. అలౌకిక జ్ఞానం మనకు ప్రశాంతత ఇస్తుంది. లౌకిక జ్ఞానం లేక అడుగు పెట్టామా, అది మనల్ని తనకు లాక్కొని అన్నిటికీ కారణమైపోతుంది. అంటే ఒక యోగి అనేవాడు సత్యం మీద ఆధారపడి ఉంటాడు. ఆ సత్యాన్ని మాత్రమే చాటి చెప్పాలి అనుకుంటాడు. సత్యాన్ని చెప్తే కనుక మనం లౌకిక వాదంలోకి వెళ్ళకూడదు. లౌకిక జీవనం అయితే చెయ్యాలి. అంటే మనం ప్రపంచంలో మనం ఉన్నాము, అంతేగాని ప్రపంచం అంతా మనలోకి రాకూడదు. ఎందుకు రాకూడదు? మనం అలౌకిక విషయాల దగ్గర తెలుసుకోవాలనే భాగ్యం ఆ యొక్క ధర్మమే మన ధర్మం. కనుక ఇప్పుడు నీవు లౌకిక జ్ఞానం అంటున్నావు. లౌకిక జ్ఞానం గురించి మనం ఏం చర్చించుకోవాలి, నీకేం సందేహం ఉందో చెప్పు అన్నాడు. మరి మానవులకు లౌకిక విషయాలలో అనేక మంది అమాయకులు ఉన్నారు. చాలామంది అజ్ఞానంతో, తెలివి తక్కువతో జీవిస్తూ ఉన్నారు. ఎందుకంటే దీనికి కారణాలు అనేకం ఉన్నాయి. ఈ కారణాలన్నిటికి కూడా మొట్టమొదటి జ్ఞానం అనేది లేకపోవడమే అని చెప్పాడు సత్యనిష్ఠుడు. అంటే వీరికి దైవ సంబంధమైన జ్ఞానం లేదు. దైవ సంబంధమైన జ్ఞానం ఎందుకు లేదు? ఈ యొక్క లౌకిక ప్రపంచంలో ఆనందించేటటువంటి సర్వసుఖాలు యవ్వనం నుంచి ప్రారంభమవుతుంది. చిన్న వయసులో అంతా ఆటలు పాటలతో, అన్నంతో, ఏ బొమ్మలతో హాయిగా గడిపేస్తారు పిల్లలు. ఆ తర్వాత మెల్లిమెల్లిగా కొంచెం ఊహ రాగానే ఈ మాయ అంతా మెల్లిమెల్లిగా వాడి మీద పనిచేస్తుంది. వాళ్ళు వెంటనే లౌకిక జ్ఞానంలోకి వెళ్ళిపోతాం అనుకుంటున్నాము. వాటిని అనుభవించి ఆనందించడమే లౌకిక ఆనందం. కాబట్టి జ్ఞానం లేకపోవడం వలన దుఃఖాన్ని కొని తెచ్చుకుంటున్నారు. ఏ జ్ఞానం ఉండాలి? మొదట తల్లిదండ్రుల గురించి ఆలోచించాలి. చిన్నపిల్లలు ఏం చేయాలి అంటే, ఊహకు వచ్చిన తర్వాత అన్న చిన్న వయసులో తెలియకపోవచ్చు తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు అనేది. ఊహ తర్వాత అయినా తెలుసుకోవాలి. అయితే చిన్నప్పుడు మనం అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటాం. ఒక మానవులకి కష్టపడి జీవించిన వాళ్ళకి విశ్రాంతి అప్పుడప్పుడు దొరకడానికి పూర్వకాలం నాటకాలు వేసేవారు. ఈ నాటకాలు వేసేవారు ఒక దాంట్లో ప్రతికూల పాత్ర ఒకటి ఉంటుంది, అనుకూల పాత్ర ఒకటి ఉంటుంది. అంటే మీ నాయకుడు ఉంటాడు, ప్రతి నాయకుడు ఉంటాడు. అదేవిధంగా అనేక రకాలైనటువంటి పాత్రలు ఉంటాయి. వాళ్ళు నటించేటప్పుడు అది జీవం పోసుకొని నటిస్తారు. అప్పుడేమవుతుంది, వెంటనే చిన్నపిల్లల వయసు కదా, అబ్బా ఏమి అద్భుతంగా నటించినాడో, ఇతనే మన జీవితానికి, మనలో ఇతన్ని ఆదర్శంగా తీసుకోవాలి, ఇతన్ని ఆరాధించాలి, పూజించాలనే భావన ఏర్పడిపోయింది ఆ రోజుల్లో. కనుక ఇలాంటి వాళ్ళు అనేక మంది తయారైనారు. తర్వాత కొంతమంది ఏం చేసినారు, లేదు అక్కడ ఇంకా బాగా నటించిన ఒక అతని వ్యక్తి ఉన్నాడు, నువ్వు ఆయన మర్చిపోయినావు అంట. ఈ విధంగా వాదోపాదాలు జరుగుతాయి. చివరికి మావాడు గొప్ప అంటే మావాడు గొప్ప, ఈ విధంగా కొట్లాడుకుంటారు. ఈ తగాదాల్లో ఏం చేస్తున్నారో వాళ్ళకి ఏం తెలియదు ఒకటంటే అద్భుత రహస్యం. తల్లి తండ్రి మీరు హాయిగా తిని ఖర్చు పెట్టుకొని జీవించండి అని చెప్పినప్పుడు మనము ఆ ధనాన్ని ఏం చేస్తున్నాం? తల్లిదండ్రుల కష్టం ఎంత ఉంది ఆ ధనంలో ఆలోచిస్తున్నామా? లేదు. మనకు ఏదో వినోదం కల్పించడానికి ఇలాంటి నాటకాలు ఆడుతారు. వినోదం వరకే తీసుకోవాలి, అంతేకాని వినోదానికి ఏదో కొంత వారికి కానుకలు చెల్లించాలి, అది కానుక. ఎందుకంటే వాళ్ళు కూడా జీవించాలి, జీవన భృతి. ఇది రాను ఏమైపోతా ఉంది ఈ వ్యవస్థ అంటే, ఈ యొక్క పేదరికంలో ఉండే వాళ్ళ నుంచి కొంచెం మధ్యతరగతి వారికి కూడా ఈ యొక్క
అభిమానం అనేది పెరిగిపోతాను. భగవంతుడి మీద అభిమానం లేదు, వదిలేశారు. ఎందుకంటే భగవంతుడికి డబ్బులు ఇస్తే ఏమవుతుంది అది వారికి తెలియదు. వెంకటేశ్వర స్వామి ఉండిలో డబ్బులు వేయండి మస్తుగా, ఏమవుతుంది? అన్నదానం చేపిస్తూ ఉన్నారు, అనేక పుణ్య కార్యక్రమాలు, అనేక సేవలు భగవంతుడి తరపున మానవులుగా అందిస్తున్నారు. ఇలాంటి గొప్ప ఉన్నతమైన కార్యక్రమాలు దేవుడి సంబంధించిన ఆలయాల్లో జరుగుతూ ఉంటాయి. అప్పుడు దేవుడు కదా మీకు నాయకుడిగా ఉండాలి. మీకు భగవంతుడు ఇచ్చిన శరీరం మీది, భగవంతు తల్లిదండ్రులు మీకు ఇచ్చారు. ఆ తల్లిదండ్రులు కష్టపడి మీకు రూపాయి ఏదో ఖర్చు పెట్టి కూడబెట్టి మిమ్మల్ని చదువుకోండి, హాయిగా జీవించండి అంటూ ఉన్నారు. మనకు హాయి ఎక్కడుందో మనకు తెలియదు, ఆనందం ఎక్కడుందో తెలియదు. ఇలా ఏమవుతున్నారు చివరికి? అది ఒక అద్భుత రహస్యం. ఏమంటే ఒకప్పుడు వారు ఎందుకు నాటకాలు వేసేవాళ్ళు? అది కూడా జీవన భృతి వాళ్ళకి. కోటి విద్యలు కూటి కొరకే కనుక అది కూడా వారికి జీవన భృతి కోసం. నాటకంలోని వాళ్ళు ఆ కాలంలో తర్వాత ఒక వ్యక్తి వచ్చాడు. అక్కడికి వస్తే అతను ఎవరు అంటే బాగా చినిగిపోయిన గుడ్డలు వేసుకొని ఉన్నాడు, చాలా చింపిరి జుట్టు విషయాలాగా ఉన్నాడు. ఏ గురించి మాట్లాడుతున్నారు మీరు అన్నారు కొంతమంది యువకులు అక్కడ చర్చిస్తూ ఉంటే. లేదు, ఇతను మాకు నటన విధానం నాటకాల్లో, అంటే పురాతనమైన నాటకాల్లో ఆయన గగ్గయ్య, ఈయన బెగ్గయ్య అని ఇద్దరు నాటకంలో ఉన్నారు. అతను నచ్చాడు, ఇతను నచ్చాడు, మేము ఒప్పుకోవడం లేదు, మా మనసులో కలవడం లేదు, వినడం లేదు అంటాడు. వారి పిచ్చోళ్ళరా, నేనెవరో మీకు తెలుసా అంటాడు. చెప్పు అంటాడు. ఒకప్పుడు మీలాగానే పోరాడి ఉండే డబ్బంతా పోగొట్టుకొని ఆఖరికి ఇలా పిచ్చోడైపోయి బిచ్చగాడైపోయాను. అంటే ఈ యొక్క సమాజ స్థితిని ఆచరించాలి. మనం ధనాన్ని ఎక్కడ వేస్తే అది సద్వినియోగం అవుతుంది, ఎక్కడ వేస్తే ఇది దుర్వినియోగం అవుతుంది. పోనీ నాటకంలో వాళ్ళకి ధనం కోట్లు పోసేస్తూ ఉంటే వాళ్ళు కోట్లు కొని కూడబెట్టుకొని ఎన్నో సుఖాలు అనుభవిస్తున్నారు. దాంతో చెప్పరాని సుఖాలు అనుభవిస్తున్నారు ఆ కాలం నాటకంలో ఉండేవాళ్ళు. కనుక ఈ జ్ఞానము మనం చెప్పామనుకో వెంటనే తల్లి తండ్రి అనే అభిమానం లేదు. నిజమైన హీరోయిన్లు ఎవరు అంటే, నాయకులు ఎవరు అంటే తల్లిదండ్రులు కదా. నిన్ను పెంచి పోషించి నీకు ఒక ఉన్నతమైన బ్రతుకుని ఇవ్వాలని నిరంతరం తపన పడి భగవంతుని వేడుకుంటూ మీకు కష్టపడు రక్తాన్ని చెమటోడ్చి సంపాదించి మీకు పంపిస్తుంటే ఆ డబ్బు విలువ తెలియకుండా మీరు అనవసరంగా తగలేస్తూ కూర్చుంటుంటే సమాజం ఏమవుతుంది? రాని మూర్ఖత్వం ఎక్కడికి వెళ్తుంది? ఈ అజ్ఞానం ఏమవుతుంది? ఇది జ్ఞానమా? ఇది సనాతన ధర్మం చెప్పేటటువంటి సత్యమా? ఇది భగవంతుని ఉండిలో వెయ్యి పుణ్యకార్యాలకు ఉపయోగిస్తారు. దేవాలయాల్లో దాన ధర్మాలు చేయి, అడుక్కొని తినే ₹1 పుణ్యం వస్తుంది అని చెప్పాడు. ఆ పిచ్చివాడు చెప్తూనే ఉన్నాడు. నువ్వు పిచ్చి మాటలు నాకెందుకు పోయి చెప్తా పో అన్నాడు. సరే, నేను అనుభవించానుగా చెప్పాను, మీరు అనుభవించారంటే మీరు తెలుసుకుంటారు. అన్నీ పోగొట్టుకొని ఆఖరికి మీరు తినడానికి తిండి కూడా లేకుండా అలా కష్టాలు. తల్లిదండ్రుల ప్రేమను గుర్తించాలి. మనం వాళ్ళని తయారు చేసినటువంటి తల్లిదండ్రులకు నమస్కరించాలి. వాళ్ళు మనం నిజమైన హృదయంలో పెట్టుకోదగిన వాళ్ళు. ఇంకా వాళ్ళకు మించి గురువులు, దానికి మించి భగవంతుడు ఉన్నాడు, సర్వేశ్వరుడు ఉన్నాడు. ఈశ్వరుని ధ్యానించండి, ఈశ్వరుని పూజించండి అని చెప్పేసి ఆ పిచ్చివాడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అయితే వెంటనే అక్కడ ఉన్న వాళ్ళు, వీడు పిచ్చివాడితో మనకేం పని, మన జీవన విధానం మంది, మన అభిమానం మంది, మనం వీళ్ళని హాయిగా మనం పోషిస్తాం, కోటీశ్వరులు చేస్తాం, సంపాదించాక చేసేస్తాం, మంది ఏం పోయింది? ఎవరు సంపాదించేవాళ్ళు ఇస్తూ ఉండరు, కష్టపడేవాళ్ళు కష్టపడుతూ ఉండరు. మనం ఈ విధంగా వాడుకోవచ్చు. ఇలా సమాజం మారాలి అంటే సంస్కరణ రావాలి. ఇలా సంస్కరించబడిన వాళ్ళు అనేక మంది ఉన్నారు మన పూర్వీకులు. యువకులందరూ కూడా మేల్కోండి, సత్యాన్ని తెలుసుకోండి. సత్యం చెప్పేవాళ్ళు చాలా సూక్ష్మంగా చెప్తారు, విమర్శనాత్మకంగా చెప్పరు. ఎందుకంటే విమర్శిస్తే ఏమవుతుందో ఏమనేటువంటి ఆలోచన కూడా ఉంటుంది. ఎందుకంటే అభిమానం అనేది ఎంత దూరమన్నా తీసుకెళ్తుంది, ఏమైనా చేపిస్తుంది. కాబట్టి మనం అభిమానం ఎవరికి ఉండాలి? అభిమానులుగా తల్లిదండ్రులకు ఉండాలి. ఆ తర్వాత స్నేహితులకు అభిమానులుగా ఉండాలి, మంచి చెప్పే స్నేహితులకి. ఇటువంటి వారికి మనం అభిమానులుగా మారాలి. తల్లిదండ్రులుగా అభిమానులుగా ముఖ్యంగా ఉండాల్సిన ధర్మం, మన ధర్మం చెప్పింది ఏమి? తల్లి తండ్రి అనేవారు ప్రత్యక్ష దైవాలు, వాళ్ళని అభిమానించు, వాళ్ళని పూజించు, నీకు జ్ఞానం వస్తుంది అని ఒక
అష్టదిగ్గజాల్లో ఒక మహాకవి, అతనికి వికట కవి అని కూడా పేరు, తెనాలి రామకృష్ణ. ఆయన ఒక కావ్యం రాశాడు, పాండురంగ మహత్యం అనే కావ్యం రాశాడు. మనకు మహారాష్ట్రలో పండరీపురం పాండురంగడు, శ్రీకృష్ణుడు అక్కడ పాండురంగడుగా వెలిసి అందరినీ కరుణిస్తున్నాడు. అందరూ అతన్ని కొన్ని సంవత్సరాలు, నేను చిన్నపిల్లప్పుడు కూడా మా తండ్రి ఎప్పుడు కూడా పాండురంగని పాటలే పాడేవాడు. పాండురంగని సేవించినటువంటి వాళ్ళ యొక్క జీవితాలు, వాళ్ళ ఫోటోలను తెచ్చుకుని ఇంట్లో పెట్టుకునేవాడు, జై పాండురంగ విఠల అని. అయితే ఇందులో ఒక పెద్ద సైన్స్ ఉందని ఇప్పుడు చెప్తున్నారు. విఠల అంటే నీ గుండె బలవంతం అవుతుంది, శక్తివంతం అవుతుంది అని అంటున్నారు. దైవం అంటేనే మనలో ఒక శక్తి, ఒక ప్రవాహం, అనంతమైన జ్ఞానం మెల్లిమెల్లిగా వచ్చేస్తుంది. అదే మన శక్తి గురించి ఎత్తుకోవాల్సిన పని లేదు. కాబట్టి ఆయన రాసినటువంటి పాండురంగ మహత్యం గురించి మరొక చర్చలు చర్చించుకుందాం. జై శ్రీరామ్. ధర్మో రక్షతి రక్షితః. సర్వే జనా సుఖినో భవంతు. ఓం తత్సత్.